నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎవరు గెలవబోతున్నారు? సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. రాధాకృష్ణన్ ఎన్డీఏ బీజేపీ కూటమి అభ్యర్థి, సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి. పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు. ఈ రాత్రికే ఫలితాలు. ఓటింగ్కు బీఆర్ఎస్ అండ్ బిజు జనతాదళ్ దూరం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధాలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. ఇందులో 7 ఖాళీలు ఉన్నాయి. ఈ 7 ఖాళీలు పోతే 781. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అండ్ బిజు జనతాదళ్, బీఆర్ఎస్కి 4 ఉన్నాయి, బిజు జనతాదళ్కి 7 ఉన్నాయి. వీళ్ళు మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నారు. 7, 4, 11. 781లో 11 పోతే 770. ఆ 770 సభ్యుల ప్రకారంగా అందరు అటెండ్ అయితే ఓకే, అటెండ్ కాకపోతే మళ్ళీ తగ్గుతుంది. ఆ ప్రకారంగా ఓటింగ్ గెలవాలి అని అంటే మ్యాజిక్ ఫిగర్ 386. ఈ 386 ఓట్లు రావాలి. ఎవరికి వస్తాయి? ఎన్డీఏకి ఇప్పటికే 425 మంది సభ్యుల మద్దతు ఉన్నది. అంటే వాళ్ళ కూటమి వాళ్ళు ఉన్నారు. వైసీపీ ఇంకా వేరే పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి పెరుగుతుంది. 438కి పెరుగుతుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 386. సో కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అని చెప్పొచ్చు. వీళ్ళు 438 నుంచి మరీ 386 దిగువకు పడిపోయే అవకాశం ఉందా అంటే ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఎవరి కూటమిలో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళేం అటు ఇటు కాలే. అయితే ఇక ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి విషయానికి వస్తే సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉన్నది. కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా అన్ని పార్టీల మద్దతు. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలి అని విస్తృత ప్రచారం చేసినాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా సమస్య లేదు కదా. సమస్య ఉంటే హడావుడి, సమస్య లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు హడావుడి చేశారంటే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని కార్నర్ చేస్తూ మేమంతా ఐక్యంగా ఉన్నాం, కొట్లాడుతున్నాం, మేమే దేశం కోసం ఉన్నామని ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. సో ఇది కాంగ్రెస్కి కానీ ఇండియా కూటమికి వచ్చే లాభం ఏంటి? ప్రజల్లో ఒక రకమైన ఇది వీళ్ళందరూ కలిసికట్టుగా కొట్లాడుతున్నారు అని ఒక చూయించుకోవడానికి. ఇప్పుడు ఎలక్షన్ల టైంలోనే కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మేము బలంగానే ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా బలంగానే ఉంటాం అని చెప్పే ఒక ప్రయత్నం. అంతకుమించి ఇక్కడ గెలుపు ఓటమి అన్నది ఏం లేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే. ఆయన ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. అయితే ఎన్నిక ఎట్లా జరుగుతుంది? ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుందట. సో కాబట్టి ఏమైనా అటు ఇటుగా పడే అవకాశం ఉందేమో చూడాలి. ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా నుంచి ఎన్డీఏకి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో చూడాలి. సో ఇది రహస్య బ్యాలెట్ కాబట్టి ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు ఇంకో అంటే ఈ కూటమిలో ఉండి అవతల కూటమికి ఓటేసిరో అనేది తెలియదు. అండ్ దీనికి విప్పు కూడా ఉండదు. పార్టీలు తమ సభ్యులకు విప్పు జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పార్టీల వారీగా మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి బయట ఉన్న వేరువేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. సో మరి వాళ్ళకి బలం ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు మద్దతు అని అంటే వాళ్ళు మాకు 425 ఉన్నా కూడా మేము ఇంకా ఎక్కువ ఓట్లు సాధించినాం, అందరూ మాకే వేశారు అని చెప్పుకోవడానికి వాళ్ళొక ప్రయత్నం వాళ్ళది. ఇరు కూటములు గత 2 రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి పిలిపించి ఓటింగ్కు సమాయత్తం చేసినాయి. ఐక్యతను చాటేలా సోమవారం పార్లమెంట్ పాత భవన సముదాయంలో విపక్ష కూటమి నేతలు సమావేశమయ్యారు. సైద్ధాంతిక పోరులో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రాధాన్య ఓటులో కేవలం 1వ అంకెనే వేయాలి, 2వ ప్రాధాన్యం నమోదు చేయవద్దని నేతలు తమ ఎంపీలకు సూచించారు. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ కేసు వదిలేయండి అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ ఎంపీలకి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ సుదర్శన్ రెడ్డి కేసు వదిలేయండి అని చెప్తున్నారు. సెకండ్ ప్రయారిటీ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. నమూనా పోలింగ్ కూడా నిర్వహించారు, అంటే మాక్ పోలింగ్. కాంగ్రెస్ నేతలు నజీర్ హుసేన్, మాణికం ఠాకూర్, తృణమూల్ నేత శతాబ్ది రాయ్లను ఎన్నికల ఏజెంట్లుగా నియమించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు శరద్ పవార్, టీఆర్ బాలు, అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి.
సోమవారం సాయంత్రం పార్లమెంట్ ఆవరణలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంపీల కోసం నమూనా పోలింగ్ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే మోదీ పంజాబ్కు వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ ఎంపీలను సమన్వయపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. మన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఢిల్లీకి పోయినట్టు. సో ఇట్లా ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది, చూడాలి మరి. అయితే 2022లో అప్పుడు జగదీప్ ధన్కర్ మొన్నటి వరకు ఉపరాష్ట్రపతి ఉన్నాయి. ఆనాడు ఆయన ఎన్నికైంది 2022లో. ఆయన రాజీనామాతోనే ఎన్నిక వచ్చింది. 2022లో 725 మంది ఎంపీలు ఓట్లేసిరట. ఆనాడు 725 మంది ఎంపీలు ఓట్లేస్తే జగదీప్ ధన్ఖడ్కు 528 ఓట్లు వచ్చినట్టు, అంటే 74.37% వచ్చినాయి అప్పుడున్న బలాల ప్రకారం. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చినాయట, 25% ఓట్లు పడ్డాయి. 15 ఓట్లు చెల్లలే. అంటే మరి వాళ్ళ ఎంపీలు ఎంత గొప్ప ఎంపీలు చూడాలి. అంటే ఓట్లు చెల్లలేదంటే, చదువురానోళ్ళు ఓట్లు చెల్లలేదంటే ఒక అర్థం ఉన్నది. ఎంపీల ఓట్లే చెల్లలేదంటే ఇక మరి ఏ పాడి మోతవర్లో చూడండి. 55 మంది ఓటింగ్కు గైర్హాజరయ్యారట. ఇప్పుడు ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గింది, ప్రతిపక్ష బలం పెరిగింది. కనిపించిన అధికార కూటమి అభ్యర్థి గెలుపునకు మాత్రం ఢోకా లేదు. ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడుతున్నారు. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు. ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు. నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో బాక్స్లో 1వ అంకె వేయాలట. తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఆయన పక్కన ఉన్న బాక్స్లో 2వ అంకె వేయాలట. ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నును మాత్రమే దీనికి వినియోగించాలి. అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే 2వ ప్రాధాన్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. సో వచ్చే అవకాశం లేదు. ఇద్దరికి సమానంగా వచ్చినప్పుడు సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీలోనే ఎవరికి ఎక్కువ వచ్చినా అనుకోండి గెలుపును ప్రకటిస్తారు. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. దాంట్లో డోకా లేదు.